యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 7వ వచనం నుంచి 12వ వచనం వరకు ఉన్న లేఖన భాగాలను నేను చదువుతున్నాను. దయచేసి అనుసరించాలని కోరుతున్నాను. లేదంటే చక్కగా ఒకరు మైక్ తీసుకొని చదివినట్లయితే బాగుంటుంది. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 7వ వచనం మొదలుకొని 12వ వచనం వరకు ఉన్న లేఖన భాగాన్ని నేను చదువుతున్నాను, చూడండి. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఒక నిమిషం లెట్ మీ చెక్ నా జనుల. ఎస్, 36 తీయండి, ఒకసారి 36 తీయండి. 36వ అధ్యాయం 7 నుంచి, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 7 నుంచి 12వ వచనం వరకు 15 వరకు మనం చదవచ్చు. నేను చదువుతున్నాను మొదటిగా, దయచేసి అందరూ అనుసరించాల్సిన కోరుతున్నాం. ప్రభువైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, మీ చుట్టూనున్న అన్యజనులు అవమానము నొందుదురని నేను ప్రమాణము చేయుచున్నాను. ఇశ్రాయేలు పర్వతములారా, ఇక కొంతకాలమునకు ఇశ్రాయేలీయులగు నా జనులు వచ్చెదరు. మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలము ఫలించుదురు. నేను మీ పక్షముననున్నాను. నేను మీ తట్టు తిరుగుగా మీరు దున్నబడి విత్తబడుదురు. మీ మీద మానవ జాతిని అనగా ఇశ్రాయేలీయులందరినీ విస్తరింపజేసెదను. నా పట్టణములకు నివాసులు వత్తురు. పాడైపోయిన పట్టణములు మరల కట్టబడును. మీ మీద మనుష్యులను పశువులను విస్తరింపజేసెదను. అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వమున్నట్లు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసెదను. అప్పుడు నేను యెహోవానయ్యున్నానని మీరు తెలుసుకొందురు. మానవ జాతిని అనగా నా జనులకు ఇశ్రాయేలీయులను నేను మీలో సంచారము చేయించెదను. వారు నిన్ను స్వతంత్రించుకొందురు. మీరిక మీదట వారిని పుత్రహీనులుగా చేయక వారికి స్వాస్థ్యమగుదురు. ప్రభువు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, దేశమా, నీవు మనుషులను భక్షించు దానవు, నీ జనులను పుత్రహీనులుగా చేయు దానవు అని జనులు నిన్ను గూర్చి చెప్పుచున్నారే. నీవు మనుషులను భక్షింపవు, ఇక నీ జనులను పుత్రహీనులుగా చేయవు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. నిన్ను గూర్చి అన్ని జనులు చేయు అపహాస్యము నీకిక వినబడకుండా చేసెదను. జనముల వలన కలుగు అవమానము నీవిక భరింపవు. నీవు నీ జనులను పుత్రహీనులుగా చెయ్యకయుందువు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఫుట్నోట్లో చూడండి, 15వ వచనపు చివరి పాదంలో చేయక యుందువు, ఫుట్నోట్లో చూసినప్పుడు కూలజేయక ఉందువు. ఇక్కడ మీరు చదవండి, ఇప్పుడు మీరు చదవండి, 11వ వచనం చదవండి మైక్లో. మీ మీద మనుష్యులను పశువులను విస్తరింపచేసెదను. అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసెదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. చాలు. ఈరోజు మన ధ్యానాంశము ఈ 11వ వచనంలో ఉంది. పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసెదను. నాతో చెప్తారా ఒకసారి? పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసెదను. ఈ 7వ వచనం నుంచి 15వ వచనం వరకు చదివిన మనము ఇందులో దేవుడు మనకు కలుగజేసేటటువంటి అధిక మేలు కనబడుతుంది. ఈరోజు మనం ధ్యానించుకోవలసిన అంశం, గుర్తుపెట్టుకోవలసిన అంశం,
మునుపటి కంటే అధికమైన మేలు. మునుపటి కంటే అధికమైన మేలు మనం కోరుకుంటున్నామా, అవసరమా లేదా అంటే, ముందు ఇశ్రాయేలు ప్రజలకు ఉన్నటువంటి అవసరతలు, ఇశ్రాయేలు ప్రజల స్థితిగతులు మనము చూస్తాం. ఇదంతా ఇశ్రాయేలు ప్రజలకు చెప్పబడుతున్న మాట. ఏదైనా కూడా మన పూర్వీకులైన దైవిక జనాంగమైన ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు కలిగించిన ప్రతి స్థితి మనకు కూడా కలిగించడానికి దేవుడు ఇష్టపడుతున్నారు. వారి ఆశీర్వాదమే మనకు ఆశీర్వాదం, వారి క్షేమమే మన క్షేమం. అందుకని ప్రభు ఇశ్రాయేలు క్షేమం కొరకు ప్రార్థన చేయండి, యెరూషలేము క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎందుకనంటే అది దేవుని పట్టణము, దేవుని ప్రజానీకము అందులో నివసిస్తున్నారు. ఎన్నో మార్లు చెప్పా, దేవుని ప్రజానీకము, దేవుని జనాంగము అని ఇశ్రాయేలుని అంటున్నారు. మనమేమవుతాము, మనం కాదా అని అంటే, లోకమంతా కూడా దేవుణ్ణి ఎరగని దినాలలో, తిరుగుబాటు చేస్తున్న దినాలలో యెహోవాయే మా దేవుడని దేవుణ్ణి వెంబడించిన తరము ఇశ్రాయేలు తరము, ఇశ్రాయేలు జనం. ఎన్ని మార్లు వ్యతిరేకతలు వచ్చినా దేవుణ్ణి వెంబడించిన జనాంగము ఇశ్రాయేలు జనాంగం. దేవుడు వారి ఎడల నమ్మకస్తులుగా ఉన్నారు. వారు దేవుని ఎడల నమ్మకంగా ఉండకపోయినా అపనమ్మకస్తులుగా, అవిధేయులుగా, తిరుగుబాటుదారులుగా, సణుగుకునేవారుగా, గొణుక్కునేవారుగా, దేవుడు నియమించిన నాయకునికి కోపం రప్పించేటటువంటి వారిగా ఉన్నప్పటికీ కూడా దేవుడు వారిని ప్రేమించటం, కాచి కాపాడటం, వారికి సమృద్ధి అయిన పోషణను అనుగ్రహించటం మానలేదు ఆయన. అటువంటి కుటుంబం. అందుకని ఇశ్రాయేలు ప్రజలు ఆ ఫుట్ నోట్లు అంటున్న మాట కోల చేయక అంటున్నాడు. కోల చేయక, కోలబడిన స్థితిలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఏమంటున్నారంటే, మిమ్మల్ని స్థిరపరుస్తాను, మిమ్మలను రీఎస్టాబ్లిష్ చేస్తాను, చేసి అలానే ఉంచకుండా మీరు కోలబడినప్పుడు, కూలిపోయినప్పుడు, నాశనం చేయబడినప్పుడు ఎంత కృంగిపోయారో, ఎంత నిరాశ నిస్పృహలకు గురయ్యారో, ఎంతగా మీరు ఆకలిని అనుభవించారో, వేదనలు అనుభవించారో, శత్రు దాడులను అనుభవించారో, ఆస్తి నష్టాన్ని, ప్రాణ నష్టాలను ఎంతగా అనుభవించారో, అవన్నీ మునుపటి స్థితి. ఆ కూలబడిన స్థితి, నష్టపరచబడిన స్థితి, అణచబడిన స్థితి, వీటన్నిటి నుంచి మిమ్మల్ని లేపుతాను, పూర్వపు స్థితి ఇస్తాను, ఇచ్చి అలానే వదిలిపెట్టను. ఇచ్చి వదిలిపెట్టకుండా మునుపటి కంటే అధికమైన మేలు మీకు నేను కలుగు చేస్తాను. మనము ఎలా ఉంటే, ఏ లక్షణాలు కలిగి ఉంటే దేవుడు మునుపటి కంటే మేలులు ఇస్తారు, మునుపటి కంటే అధికమైన మేలులు మనకు దీవెనలు కలుగు చేస్తారు అనేవి తెలుసుకోవటానికి ముందుగా ఇశ్రాయేలు ప్రజలు ఏ లక్షణాలతో ఉంటే దేవుడు మునుపటి కంటే అధికమైన మేలు కలుగు చేస్తారో, మనకు కూడా అదే మేలు, అదే అధికమైన మేలు అనుగ్రహిస్తారు. ఏ లక్షణాలతో ఉండాలి? దేవుడు ఎప్పుడు కూడా కృంగిన వారిని కృంగిన చోట ఉంచరు. కృంగిన వారిని ఏం చేస్తారు? ఆయన లేవదీస్తారు, పైకి లేపుతారు, ధైర్యపరుస్తారు, భుజం తట్టుతారు, వెన్ను తట్టుతారు, వారికి కావలసినటువంటి ధైర్యాన్ని ఇస్తారు, ప్రోత్సాహాన్ని ఇస్తారు, అభివృద్ధిని ఇస్తారు. వారు తిరిగి బలం పుంజుకోవడానికి కావలసిన ధైర్యంతో కూడిన వాక్యాన్ని ఇస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. క్రైస్తవ ప్రపంచానికి బలం కూర్చేటటువంటిది దేవుని మాట. దేవుని మాటలో ఉన్న శక్తి ప్రపంచంలో మరి దేనికి లేదు. ముందుగా ఇశ్రాయేలు ప్రజలకు ఈ చదవబడిన యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 7 నుంచి 15వ వచనం వరకు ఉన్నటువంటి సంగతులను మనం చదివినప్పుడు మనకు ఒక జనరల్గా 5 ప్రయోజనాలు కనబడతాయి. దేవుడు మునుపటి కంటే అధికమైన మేలు అనుగ్రహించడానికి ఆయన ఏ విధంగా ఇస్తానన్నారో, ఏ విధంగా చేస్తానన్నారో ఒక్కొక్కటి చూద్దాము మనం ఒకసారి. ఈ మూల వాక్యంలో ఉన్నటువంటి సారాంశం, దాన్ని చూడటానికి ముందు కొన్ని మాటలు మీకు చెప్తా.
దేవుడే అభివృద్ధికి మూలం. లోకంలో మనలను అభివృద్ధి పరిచేవారు ఎవరూ లేరు. అభివృద్ధి బాటలో మనల్ని నడిపిస్తున్న వారు ఎవరైనా ఉంటే వారిని కించపరుస్తూ చిన్నపరుస్తూ నేను మాట్లాడట్లేదు, కానీ మనలను శాశ్వతంగా నిస్వార్థంగా ప్రతిఫలాపేక్ష లేకుండా అభివృద్ధి పరచడానికి ఇష్టపడేవాడు, అభివృద్ధి చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడు ఒకరే, ఆయన మన ప్రభు, మన తండ్రి అని యెహోవా దేవుడు. లోకంలో ఎవరు అభివృద్ధి పరచలేరు, అభివృద్ధి చేయలేరు. చాలాసార్లు మన కుటుంబీకులను మాత్రమే మనం అభివృద్ధి పరచుకోవాలని, మన రక్త సంబంధులను మన స్నేహితులను మాత్రమే అభివృద్ధి పరచుకోవాలని మనం చూస్తాం. ఎవరైనా కుటుంబీకులు కాకుండా బయట ఉన్న ఎవరినైనా అభివృద్ధి పదంలో నడిపించడానికి మాట సహాయం, ఆర్థిక సహాయం చేస్తూ వస్తే ఇంట్లో వాళ్ళు ఊరుకోరు. నువ్వు కుటుంబంలో పిల్లలను పట్టించుకోవటం, బయట వాళ్ళని చూస్తున్నావు చేస్తున్నావు అని మాట్లాడతారు. నిజమైన దైవిక ప్రేమ ఉన్నవారు ఎవరు వెనుకబాటుతనంలో ఉన్నా వాళ్ళకి అభివృద్ధి కలిగేటట్లుగా సలహాలు ఇస్తారు, చక్కని మాటలు చెప్తారు. ముఖ్యంగా దేవుణ్ణి ఎరిగిన ప్రజలైన వారు తన మన చూడరు. రక్త సంబంధాలు, రక్త సంబంధేతరమైనటువంటి బాంధవ్యాలు వాళ్ళని పట్టించుకోకుండా ఉండటం అలా ఉండదు. అందరినీ సమానంగా చూస్తారు, మనుషుల్లో చూస్తారు. అది అసంభవం కాదు, సంభవమే. కానీ దేవుని విషయంలో చూసినప్పుడు ఆయన మాత్రమే అభివృద్ధి పరచగలడు, నిస్వార్థంగా ప్రతిఫలాపేక్ష లేకుండా. అభివృద్ధి పరచడం ఆయనకు మాత్రమే చేతనైనటువంటిది. మనం చదువుకున్న కీర్తనకి దీనికి ఈరోజు సందేశానికి సంబంధం ఉందని మనం అనుకున్నామే. అక్కడే గమనించవలసింది ఏంటంటే, ఆయన విశ్రాంతి తీసుకొని అలానే విశ్రాంతిలో ఉండిపోలా. ఆయన తిరిగి ఆదివారం నుండి శనివారంతో విశ్రాంతి దినంగా ముగించబడినప్పుడు పాత నిబంధనలో ఆదివారం నుంచి ఖాళీగా ఉండలేదు. ఆయన ఎప్పుడు అభివృద్ధి పరుస్తూనే ఉన్నారు. ఎలా అభివృద్ధి అంటే మునుపటి కంటే అధికమైన మేలు దేవుడు అనుగ్రహిస్తూ వస్తున్నారు. వారికే కాదు, ఇశ్రాయేల్ జనాంగానికే కాదు, మనకు కూడా. ఇశ్రాయేలు ప్రజలు అభివృద్ధి పొందటానికి ఆటంకాలుగా ఏమైనా ఉంటే వాటిని తొలగించి వారికి మునుపటి కంటే అధికమైన మేలు ఇవ్వటానికి ఇష్టపడుతున్నారు. ఇంకొకటి ఏంటంటే, నీవు దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నప్పుడు, రక్షింపబడి దేవుని మీద ఆనుకొని ఆధారపడి సహవాసంలో కొనసాగుతున్నప్పుడు నీ పూర్వస్థితిని అలానే వదిలిపెట్టేసి విడిచిపెట్టేసి అలానే ఉంచడు ప్రభు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్నట్లుగా వదిలిపెట్టి విడిచిపెట్టడు ప్రభు. ఆ స్థితిగతులను ఆయన పరిశీలనగా చూస్తారు. కొన్నిసార్లు మన బలహీనతలో మనకు కలిగిన నొప్పిని మనం తప్ప అంత తీవ్రంగా ఎవరు అనుభవించలేరు. మనం అనుభవిస్తున్న నొప్పిని మనం అనుభవించినంతగా ఎదటి వాళ్ళు అనుభవించలేరు. మనం పొందుకునే ఆనందాన్ని మనం ఆనందించినంతగా నువ్వెంత పిలిచి, ఎంత పార్టీలు ఇచ్చి, మందు పోపిచ్చి ఎన్ని చేసినా నువ్వు పొందినంత ఆనందాన్ని వాళ్ళు అనుభవించలేరు. నీ ముందు నువ్వు సంతోషిస్తున్నావు కాబట్టి నీతో పాటు సంతోషించడానికి కొంచెం ముందుకు వస్తారేమో, కానీ నీవు పడుతున్న బాధ తీవ్రతను 100% ఇంకొకటి అనుభవించలేడు. చివరికి భర్త కూడా అనుభవించలేడు. చాలామంది అంటారు, భార్య గర్భం దాల్చి 2 నెలల్లో ప్రసవించేటప్పుడు భార్య కంటే భర్త ఎక్కువ బాధను అనుభవిస్తారంటారు. కరెక్టే. కానీ భార్య అనుభవిస్తున్న ఆ వేదన, కండరాల్లో నరాల్లో కలుగుతున్న ఆ మరణకరమైన, ఆల్మోస్ట్ మరణాన్ని రుచి చూచినంత బాధను ఆ బాధను మరొకరు అనుభవించలేరు. కానీ ప్రభువైతే నీ కలిమిని చూస్తాడు. ఆయన నీ ఇబ్బందిని చూస్తాడు, నీ ఒత్తిడిని చూస్తాడు, నీ లేమిని చూస్తాడు, నీ ఇబ్బందిని చూస్తాడు, నీ లోపల ఉన్నటువంటి మదనపాటును చూస్తాడు, సమస్తాన్ని పరిశీలిస్తాడు. ఆయన చూసి అలానే విడిచిపెట్టాడు. ఆయన పూర్వస్థితిలోనే ఉంచడు. ఆయన దేవుడు నీ స్థితిని పూర్తిగా ఎరిగినవాడు. అందుకని అధికమైన మేలు, మునుపటి కంటే అధికమైన మేలు అనేది బ్యాలెన్స్డ్గా 2 విషయాలతో ఉంటుందన్నమాట. అదేంటంటే, నీ ఆధ్యాత్మికమైన ఉన్నత స్థితి ఎంతుందో, నీ ఆధ్యాత్మికమైన దేవునితో ఉన్న ఉన్నత స్థితి ఎంతుందో,
నీకు ఆయన కలిగించే అధికమైన మేలు అంతే ఉంటుంది. ఎంత ఎంత అధికమైన మేలు నీకు ప్రభువిస్తాడని ఒక లెక్క అడిగితే, నీవు ఎంత ఆత్మీయంగా ఎదిగి ఉన్నావో ఫలిస్తున్నావో అంత అధికమైన మేలు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. మెజర్మెంట్ అనేది నీ ఆత్మీయ మెజర్మెంట్ని ఆధారపడి ఉంటుంది. ఆశీర్వాదపు కొలత మునుపటి కంటే అధికమైన మేలు కొలత ఎంత ఉంటుందంటే, నీ ఆత్మీయ స్థితి, ఆత్మీయ ఎత్తు ఎంత ఉందో నీకు అనుగ్రహించబడే అధిక మేలు అంత ఉంటుంది. నీ ఆత్మీయ స్థితిని మించినటువంటిది అధికమైన మేలు నీకు కావాలంటే ఆత్మీయతలో ఎదిగి నువ్వు కోరుకో. ఆత్మీయతలో ఎదిగిన నువ్వు మునుపటి కంటే అధికమైన మేలును కోరుకోనక్కర్లేదు. నీ ఆత్మీయ స్థితిలో మెట్టు నువ్వు ఎక్కుతున్నప్పుడు నీకు అధికమైన మేలులు అనేవి నీవు అడగకుండానే ప్రభు నీకు అవి వచ్చేస్తూ ఉంటాయి, నీకు సమకూర్చబడుతూ ఉంటాయి. ఎందుకనంటే నీకు ఎంత సమకూర్చినా నువ్వు అతిశయపడవు, గర్వపడవు, ఎందుకంటే ఆత్మీయతలో ఎదిగి ఉన్నావు. అందుకని చదవబడినటువంటి వచనాల్లో అక్కడ ఒక ప్రయోజనాన్ని రాస్తున్నారు. ఏమన్నాడు 11వ వచనంలో, నేను నీకు దేవుడనై ఉన్నాను, నేను యెహోవానై ఉన్నానని మీరు తెలిసి కొందరు. 11వ వచనం చివరి మాట, నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుంటారు. అందులో మనం గమనించినప్పుడు ఒక 6 ప్రయోజనాలను ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు చేస్తానంటున్నారు. ఎక్కడి నుంచి అంటే 7వ వచనం నుంచి చూస్తే 6 ప్రయోజనాలను ఇశ్రాయేల్ ప్రజలకు ప్రభువు చేస్తానంటున్నారు. అదేంటంటే 7వ వచనం చూసినప్పుడు అన్యజనులను అవమానపరుస్తాడు దేవుడు. అన్యజనులను అవమానపరచడం ఏంటండి? మనల్ని తలెత్తుకునేటట్టు చేయటం కొరకు అన్యజనులను ఎందుకని? అక్కడ ఒక క్రియ ఉంది. ఏమిటా క్రియ అంటే, అన్యజనులు ఇశ్రాయేలును ఏం చేశారు? కూలద్రోశారు. ఇక్కడ రాయబడింది ఏంటంటే కూలజేయక అన్నాడే ఫుట్నోట్లో. ఏమన్నాడు ఫుట్నోట్లో? పడద్రోయక, కూలజేయక. అంటే అన్యజనాంగము ఇశ్రాయేలు ప్రజలకు దేవుని తోడు ఉన్నది అని గ్రహించకుండా ఏం చేస్తున్నారు? కూలద్రోస్తున్నారు, అన్ని రీతులా కూలద్రోస్తున్నారు, వారిని ఎదగనివ్వటం లేదు. అనేక సందర్భాల్లో అటువంటి అన్యజనాంగం అంటే ఏంటి? ఆ కులము, ఆ జాతి, ఆ వర్ణము, ఆ తెగ కాదు. అన్యజనాంగం అంటే కేవలం ఒకటే ఒక నిర్వచనం, దేవునిని ఎరగనివారు. ఇంకొంచెం ఆలోచిస్తే దేవునిని ఎరిగినటువంటి ప్రజానీకము ఎలా జీవిస్తూ, మేలు పొందుతూ, ఆశీర్వదించబడుతూ, పరిడవిల్లుతూ, వర్ధిల్లుతున్నటువంటి తరంగా కనపడుతూ ఉన్నా చూసి కూడా, అరే వీరు వెంబడిస్తున్న దేవుడు వీరిని ఆశీర్వదిస్తున్నాడా, వీరిని అభివృద్ధి పరుస్తున్నాడా అని గమనించి కూడా యెహోవాను దేవునిగా అంగీకరించని వారు కూడా ఉన్నారు. ఇందులో ఒక మెట్టెత్తుగా అంటే యెహోవా మా దేవుడు కాదనుకునేవాళ్ళు ఒక బ్యాచ్, యెహోవా దేవుని గురించి అసలు వినని వారు ఒక బ్యాచ్, ఇంకొక బ్యాచ్ ఎవరంటే కన్నులారగా ఇశ్రాయేలు ప్రజలు దేవుని ద్వారా దీవించబడుతూ, ఆశీర్వదించబడుతూ, వర్ధిల్లుతూ, తరతరాలు గొప్పగా దీవించబడుతూ, ప్రజలు చెప్పుకునేటంతగా దీవించబడుతున్నప్పటికీ కూడా మా దేవుడు కాదు, మాకు అక్కర్లేదు, ఆ దేవతలు కావాలి. అంతేకాదు, మనం అభివృద్ధి పొందట్లేదు, వారు అభివృద్ధి పొందుతున్నారు కనుక వీరి అభివృద్ధిని చూసి అసూయపడి వారిని కూలద్రోస్తున్నారు, పడద్రోస్తున్నారు. వారి తండ్రి అయిన దేవుడు, వారిని అభివృద్ధి పరచడానికి ఇష్టపడుతున్న దేవుడు వీరి యొక్క కూలుదలను అంటే లేకపోతే అన్యజనులు కూలద్రోసిన స్థితిని చూసి గమనించి తన ప్రజలను అలానే వదిలిపెట్టకుండా వారి స్థితిగతులను గమనించి ఆయన వారిని తిరిగి మరలా పునరుద్ధరించాలని ఆయన అనుకుంటున్నారు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు! అందుకనే మొదటి మాట 7వ వచనంలో అంటున్నాడు, అన్యజనులను అవమానపరుస్తాడు. ఎలా అవమానపరుస్తాడంటే వారికి అపజయం కలిగించి, ఇశ్రాయేలుకు విజయం కలిగించి, విజయం పొందిన వీరి ముందు వారికి అవమానం కలిగిస్తాడు. అంటే కదా, ఓడిపోయిన వాళ్ళు ఏం చేస్తారు? అవమానం పాలవుతారు. మనం అవమానించక్కర్లా, ఓటమే వారికి అవమానం కలిగిస్తుంది. రెండవది 8వ వచనంలో చూస్తే ఫలించమని పర్వతాలకు ఆజ్ఞాపిస్తాడట దేవుడు. 8వ వచనంలో చూసినప్పుడు ఫలించండి అని పర్వతాలకు ఆజ్ఞాపిస్తాడట.
పర్వతాలలోంచే ఈ రోజున ప్రపంచానికి ఔషధ మొక్కలు, దాన్ని ఏమంటాం మనం, కాస్మెటిక్స్ కానీ, మనకు ఈ మసాలాలు కానీ, సుగంధ పరిమళ ద్రవ్యాలు, ఇవన్నీ కూడా మనకు పర్వతాల నుంచి వస్తున్నాయి. పర్వతాల నుంచి నీటి ఊటలు వస్తున్నాయి. పర్వతాల నుంచి మనకు సస్యశ్యామలం వస్తుంది. మనం చదువుకున్న కీర్తన ఉంది కదా, ఎన్నో కీర్తన, 104వ కీర్తనలో దేవుడు ఏమంటున్నాడు, దేవదారు వృక్షాలను, సరళ గొంజి వృక్షాలను, అనేకమైన సమృద్ధి అయినటువంటి వాటన్నిటిని దేవుడు సృష్టించి పెట్టాడట, ఆశీర్వదించి మనకు అనుగ్రహిస్తున్నాడట. బీటలు వారిన భూములను కూడా ఆయన పచ్చదనంగా మార్చేయటానికి ఆయన ఏం చేస్తారంట, పర్వతాలకు ఏం చేస్తున్నారు, ఆయన ఫలించమని పర్వతాలకు ఆజ్ఞాపిస్తాడట. దేవునికి స్తోత్రం. వాస్తవంగా స్థిరంగా నీళ్లు నిలిచి ఉండే చోటే ఫలాలు జరుగుతాయి. కొండల మీద నీటి వాలుకు చెట్టుకు అందేటటువంటి నీరు నిలిచి ఉండదు. అర్థమవుతుందా? పర్వతాల మీద నీటి వాలు ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రవహించే నీరు చెట్టు దగ్గర నిలిచి చెట్టు కావలసిన బలాన్ని, ఫలాన్ని అనుగ్రహించడానికి అననుకూలమైన వాతావరణం అయినా సరే దేవుడు ఏమంటారంటే పర్వతాలకు ఆజ్ఞాపిస్తాడు, ఫలించండి అని. 3వది చూసినప్పుడు 9వ వచనం చాలా ప్రాముఖ్యమైన వచనం. దేవుడు మన తట్టు తిరగగా మనం దున్నబడి విత్తబడుదుము. దేవుని స్తోత్రం చెల్లించండి, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మన తట్టు తిరిగి మన స్థితిగతిని చూసినప్పుడు మనం ఏం చేయబడతామట, దున్నబడి విత్తబడతాం. హల్లెలూయా. దున్నబడటం, విత్తబడటం అనేది ఏంటి తెలుసా? ఒక నూతనమైనటువంటి అభివృద్ధికి సూచన. దేని దున్నుతాం? గత వ్యవసాయ సంవత్సరము పంట పండేసి బీడుగా మారిపోయినటువంటి, ఎండకి ఎండి బీడుగా మారిపోయినటువంటి నేల ఏం చేయబడాలి? క్రొత్త పంట రావాలంటే, క్రొత్త ఈల్డ్ రావాలంటే తిరిగి ఏం చేయబడాలి? దున్నబడాలి. అందుకని మునుపటి కంటే అధికమైన మేలు. గతంలో వీళ్ళు కూలబడినప్పుడు, కరువును అనుభవించినప్పుడు, భూములకు పంటలు రానివ్వకుండా భూములకు వచ్చిన పంటను కూడా నాశనం చేశారు అన్ని జనులు. ఇప్పుడు మునుపటి కంటే పంట అధికమైన సారాన్ని మనకు అనుగ్రహిస్తుంది, అధికమైన సస్యాన్ని, అధికమైన ఈళ్లను, పంటను మనకు అనుగ్రహించబోతుంది. అందుకనే ఆత్మ సంబంధంగా ఆలోచించవలసిన విషయం ఇది. ముఖ్యంగా మనందరం కూడా దున్నబడి విత్తబడతాం. ఎప్పుడైనా సరే ఆ ఆరాధన ద్వారా దున్నబడుతూ దేవుని గుణగణ వర్ణనతో ఆరాధన చేస్తున్నప్పుడు హృదయాలు దున్నబడుతూ, ఆ దున్నబడిన దాని మీద సారవంతంగా మార్చబడిన హృదయపు నేల మీద దేవుని వాక్య విత్తనాలు పడినప్పుడు మనందరం కూడా ఏం చేయబడతామట, ఎలా ఫలిస్తామంటే మునుపటి కంటే అధికమైన మేలులతో ఇశ్రాయేలు ఫలించడానికి దేవుడు ఈ మార్పు చేస్తాడు. దేవుడు మన తట్టు తిరుగుతాడట. విముఖముగా ఉండటం, సుముఖముగా ఉండటం, ఈ రెండింటిలో మనము దేవునికి ఎప్పుడు సుముఖంగా ఉండాలి. దేవునికి మనం ఎప్పుడు సుముఖంగా ఉంటే దేవుడు మన వైపు కూడా సుముఖంగానే ఉంటాడు. మనం దేవునికి విముఖంగా ఉంటే దేవుడు కూడా విముఖంగానే ఉంటాడు. నీవు దేవుని తట్టు తిరుగు, దేవుడు మన తట్టు తిరుగుతారు. అలా తిరిగినప్పుడు గమనించండి, మనం దున్నబడతాము, విత్తబడతాము. ఎన్నో వచనం అది? 9వ వచనం. 10వ వచనం చూసినప్పుడు పాడైపోయిన పట్టణాలు మరలా కట్టబడును. దేవునికి స్తోత్రం. పాడైన పట్టణాలను తిరిగి మరలా దేవుడు కడతారు. పట్టణాలు నిర్మించడం అంటే మామూలు సంగతి కాదు. గత ప్రభుత్వం 3 చోట్ల పట్టణాలు నిర్మిస్తాం అనుకుంది కానీ అవ్వలా. ఇప్పుడు పట్టణం నిర్మించాలంటే ఎన్నో లక్షల కోట్లు కావాలంటున్నారు. లక్షల కోట్లు. ఒక పట్టణం నిర్మించాలంటే యెహోవా పట్టణమును కట్టని ఎడలా కాపాడని ఎడలా ఎవడు ఏమీ చేయలేడు. ఒకడికి సింహాసనం ఇవ్వటం దేవుని వశం, ఒక పట్టణమును నిర్మించటం దేవుని వశం. ఇశ్రాయేలు పట్టణము, యెరూషలేము పట్టణము, టెలవీవ్ పట్టణం. టెలవీవ్ ఆర్థిక రాజధాని. ఇశ్రాయేలుకి టెలవీవ్ అనేది ఆర్థిక రాజధాని, జెరూసలేం అనేటటువంటిది జనరల్ రాజధాని. అయితే జనరల్ రాజధాని కంటే టెలవీవే బాగా డామినేట్ అవుతూ ఉంది ఆర్థికంగా, సాంస్కృతికంగా. ప్రపంచ నాగరికతలు ఎంత అభివృద్ధి పొందినాయో ఆ అభివృద్ధి అంతా ఇజ్రాయెల్లో టెలవీవ్లో కనపడతా ఉంది. పట్టణం నిర్మించడం అంటే అంత సామాన్యం కాదు.
నువ్వు అన్ని సౌకర్యాలతో కూడా ఒక ఇల్లు నిర్మించి చూద్దాం, ఎంత కష్టం. కాంట్రాక్టర్లకు ఈజీయే కానీ, కాంట్రాక్టర్లకు ఈజీయే కానీ సాధారణమైన మనకు ఒక ఇల్లు కట్టాలంటే 2-3 ఇల్లు కట్టాడు బాబురావు 2-3 సార్లు. ఒక ఇంటేననుకుంటులే, కానీ తెలుసు, అనుభవం తెలుసు. మనం కూడా చూడండి, ఒక ఇల్లు కట్టడమే కష్టమైనప్పుడు అందుకే సామెతలు కూడా సృష్టించారుగా, పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు. కష్టతరమైన పనులు ఇవన్నీ. చాలామంది అడుగుతారు, ఇల్లు కట్టావా? ఫస్ట్ పిల్లలు కన్నావా? ఉద్యోగం చేస్తున్నారా? పెళ్ళయిందా? నెక్స్ట్ అడిగే ప్రశ్న, ఇల్లు కట్టావా? ఇల్లు కొనుక్కున్నావా? నన్ను ఆ కాజీపేటలో ఇప్పుడు 15-16 ఏళ్ళు అవుతుంటే ఎంతమంది అడుగుతారో, ఇల్లు కొనుక్కున్నావా? ఇల్లు కట్టుకున్నావా? ఇక్కడే ఉండిపోవచ్చు. నిన్న టీచర్ గారు చెప్తున్నారు, ఆ ఇల్లే కొనుక్కోవచ్చుగా, అమ్ముతున్నారంటగా మీరు ఉన్నదని. ఇవన్నీ చూస్తే ఇల్లు కట్టడం కష్టమైనప్పుడు ఒక పట్టణాన్ని నిర్మించడం అంటే దేవునికే సాధ్యం. అది దేవునికే సాధ్యం. ఆయన ప్రభువారు యెరూషలేమును సమీపించి దుఃఖపడ్డారే, ఇదిగో నీవైనా ఇప్పుడైనా సమాధాన సంబంధమైన సంగతులు కనుక నీవు వింటే, పాటిస్తే నీకు మేలు. నువ్వు వినటం లేదు, అందువల్ల నీ మీద రాయి ఉండనటువంటి దినాలు వస్తాయి, జాగ్రత్త అని. అవి వచ్చినాయి, కూలబడింది, ఇశ్రాయేలు కూల్చబడింది. అందుకని పాడైపోయిన పట్టణాలు తిరిగి మరలా కడతానంటున్నాడు ప్రభు. 5వది చూస్తే 11వ వచనం చూడండి. పాడైపోయిన పట్టణములను మన మీద మనుషులు పశువులు విస్తరిస్తారు. మన మీద పశువులు మనుషులు విస్తరిస్తారంటే ట్రాన్స్లేషన్ చూస్తే మన మీద కాదు, మన కొరకు. పశువులు మనుషులు, దాసదాసీలు. అబ్రహామునికి ఎంతమంది దాసదాసీలో, యాకోబునకు ఎంతమంది దాసదాసీలో. మనకు కూడా దేవుడు సమృద్ధిని అనుగ్రహిస్తారు. ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తున్న ఆధిక్యతలు, పాడైపోయిన పట్టణాలు కట్టడం, అన్య జనాంగాలను అవమానపరచడం, ఫలించని పర్వతాలకు ఫలించమని ఆజ్ఞాపించటం, మనందరినీ దున్నబడి విత్తబడేటటువంటి ఆశీర్వాదాలను నడిపించడం, మన మీద మనుషులు పశువులు విస్తరించడం. చివరిదిగా చూసారా అద్భుతమైన మాట 12వ వచనంలో, ప్రపంచానికి మనలను స్వాస్థ్యంగా చేస్తాడట. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొట్టిన ఒకసారి. మనమే ప్రపంచానికి స్వాస్థ్యం. అమెరికా ఎన్ని కోట్ల డాలర్ల ఆదాయం కలిగి ఉంది, ఇండియా ఎన్ని కోట్ల డాలర్ల సగటు ఆదాయం కలిగి ఉంది, లేకపోతే మరొక టాటాలు, బిర్లాలు, అంబానీలు, లేకపోతే ప్రపంచంలో అందరికంటే కోటీశ్వరుడైన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరూ ఎంత కలిగి ఉన్నారు కాదు. ప్రపంచానికి క్రైస్తవుడే స్వాస్థ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొకసారి మన ప్రార్థన వల్లనే ప్రపంచం క్షేమంగా ఉంటుంది, ఉండాలి. ప్రపంచాన్ని నీ మీద పెట్టాడు ప్రభువు. గ్లోబుని ఎదురుగు పెట్టి ప్రార్థించేవాడు ఎవడో లేడు ప్రపంచంలో. ప్రపంచ పటం పట్టుకొని 21 రోజులు, 40 రోజులు, 50 రోజులు, కొంతమంది సంవత్సరం అంతా ఒక పూట ఉపవాసం ఉండి దేశ పటాన్ని గ్లోబు మీద చేయి పెట్టి ప్రార్థించేవాడు ఒక్కడే క్రైస్తవుడు. ప్రపంచ ప్రార్థనా దినమని జరుపుతూ ఉంటారు మన GDOP వాళ్ళు, గ్లోబల్ డే ఆఫ్ ప్రేయర్ టీం. నేను ఎంతగా అతిశయపడతాను. నిజంగా ప్రపంచం కొరకు స్వాస్థ్యముగా నిన్ను నియమించాడంటే, నీవు లేకపోతే ప్రపంచానికి గతి లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, ప్రపంచానికి అభివృద్ధి లేదు. మనల్ని ఏం చేశాడంట 12వ వచనంలో దాని సారాంశం, ప్రపంచానికి మనల్ని స్వాస్థ్యంగా చేశాడట. ఇంతగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలు మునుపటి కంటే అధికమైన మేలు కలుగజేస్తానని చెబుతున్నప్పుడు, ఇశ్రాయేలు తనకు కలిగిన బాధలోంచి దేవుని తట్టు తిరిగింది. మాకు దిక్కు లేదు ప్రభువా, నీవే మాకు ఆధారం. దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు వారి వైపు తిరిగి చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. ఏ లక్షణాలు కలిగి ఉన్నారు వీళ్ళు? ఈ లక్షణాలు కలిగి ఉన్నారు కనుక వీళ్ళకి మునుపటి కంటే అధికమైన మేలు నేను చేస్తాను. తండ్రికి లోబడిన కుమారులు కుమార్తెలకే తండ్రి ప్రేమగా ఏదైనా చేయగలడు. తండ్రికి లోబడకుండా, క్రమశిక్షణలు లేకుండా, లోకంలో చెడులో, వ్యసనంలో, దుర్వ్యసనాల్లో తప్పిపోయిన కుమారుడిలాగా డబ్బులన్నీ పాడు చేసేసి దురలవాట్ల దురభ్యాసాలు తిరిగిపోయి చివరకు పందులు తినే పొట్టు కూడా తినటానికి, ఆకలి తీర్చుకోవడానికి ప్రయత్నించే స్థితిగతుల మధ్యలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దేవుని తట్టు, తండ్రి తట్టు చూచినటువంటి వారు, తండ్రి మాటకు లోబడాలని తమ స్థితిగతుల్లోంచి బయటకు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారిలో ప్రభు చూసేటటువంటి ఒక 7 లక్షణాలు మన ముందు ప్రభు ఉంచుతున్నారు. 7 చూసుకుంటే ఈరోజు మన సందేశం పూర్తవుతుంది. చూడండి ఒకసారి, నిర్గమకాండము 1వ అధ్యాయం 17వ వచనం. నిర్గమకాండము 1వ అధ్యాయము. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు
మగపిల్లలను ఆ, బ్రతుకనీయగా అంటే చూడండి, ఆజ్ఞ వచ్చిందంటే మగపిల్లల్ని చంపివేయాలని. అందుకని అక్కడ ఉన్నటువంటి మంత్రసానులు ఎవరు? వాళ్ళు హెబ్రీ సంబంధించిన దేవుని జనాంగము. వాళ్ళంట ఏం చేశారంట, దేవునికి భయపడి శత్రురాజు అయిన వాడు దేవుని జనాంగాన్ని నిర్మూలన చేయాలని చేస్తున్న ప్రయత్నాన్ని వీళ్ళు విఫలం చేసేసారు. చెప్పినట్టుగా దేవునికి భయపడ్డారు, ఆజ్ఞను తిరస్కరించారు. దేవునికి భయపడేవాడు ఎవడైనా సరే లోకములో ఉన్న పోకడలను, లోకములో ఉన్న శాసనాలను, లోకంలో ఉన్న ఆజ్ఞలను వీటన్నిటిని ఏం చేస్తాడు? విసర్జించేస్తారు. వీళ్ళు ఏం చేశారంటే, చదవండి మరొకసారి. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతుకనిచ్చారు. కాబట్టే మోషే ఇశ్రాయేలు ప్రజలను విమోచించడానికి నాయకునిగా దేవుని ద్వారా పంపబడ్డాడు. హల్లెలూయా. అంటే ఒక జనాంగం విమోచనకు కావలసినటువంటి సంతానాన్ని పరిరక్షించడంలో ఈ మంత్రసానులు దేవునికి భయపడ్డారు. మొదటిది, దేవుడు నిన్ను మునుపటి కంటే అధికమైన మేలుతో నింపాలనుకున్నాడంటే మొట్టమొదట మన వైపు తిరిగినప్పుడు, మనం ఆయన వైపు తిరిగాం, ఆయన మన వైపు తిరిగినప్పుడు మనలో చూసే మొదటి లక్షణము, మనము దేవునికి భయపడుతున్నామా లేదా? ఆ మంత్రసానులు దేవునికి భయపడినందువల్ల ఒక జనాంగాన్ని విమోచించడానికి కావలసిన నాయకుడు పుట్టినట్లుగా నీవు దేవునికి భయపడితే నీ ద్వారా దేవుడు ఒక నూతనమైన కార్యాన్ని, మహత్కార్యాన్ని తాను జరిగించుకుంటారు. దానివల్ల మనకు మేలు, ఆశీర్వాదం. రెండవది చూద్దాం ఎజ్రా గ్రంథం, ఎజ్రా పుస్తకం అనుకోండి, 8వ అధ్యాయము, పేజ్ నెంబర్ 397, 22వ వచనం. 8వ అధ్యాయం 22వ వచనం. మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికిని మా దేవుని హస్తము తోడుగా ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. అద్భుతమైనటువంటి మాట అంటున్నాడు. మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికిని మా దేవుని హస్తము. దేవుణ్ణి ఆశ్రయించాలి. మన హృదయంలో దేవుణ్ణి ఆశ్రయించే మనసు కావాలి. ఆశ్రయించడం అంటే అర్థం ఏంటి? ఆయన పంచన, ఆయన నీడన, ఆయన దాపుకు చేరిపోవటం, ఆశ్రయం పొందటం. ఆయనే ఒక నివాసంగా, ఆయనే మనకొక ఆశ్రయ స్థానంగా, నివాసంగా మనము ఎంచుకోవాలి. దావీదు భక్తునికి ఒక ఎత్తైన కొండ ఉందంట, ఎత్తైన స్థలం ఉందంట. తన మందనంతా మేపి అక్కడికి వెళ్ళి ఆయన ఆ బండ మీద విశ్రాంతి పొందుతాడట. ఆ బండను గూర్చి, అది స్థిరమైనది, నా పాదములను స్థిరముగా నిలిపే దేవుడు నా బండ మీద నిలిపాడంటున్నాడే. ఆశ్రయ స్థానము, దేవుణ్ణి ఆశ్రయించే వారిని మాత్రము దేవుడు అధికమైన మేలులతో నింపుతాడు. మూడవది చూసినప్పుడు యోబు గ్రంథము 22వ అధ్యాయము, యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. చూడండి, దేవునితో ఏం చేయాలంట? సహవాసం చేయాలి. మొదటిది ఏంటి చెప్పండి? దేవునికి భయపడాలి. రెండవది దేవునికి ఆశ్రయించాలి. మూడవది దేవునితో సహవాసం కలిగి ఉండాలి. సహవాసం అంటే ఏంటి చెప్పండి? స్నేహం. మనకు బాగా అర్థం కావటానికి సహవాసం అంటే స్నేహం. ఈ స్నేహం అనే మాట ఇప్పుడు మనం మధ్య కాలంలో వాడుతున్నాం, కానీ పూర్వకాలం సావాసగాళ్ళు అనేవాళ్ళు కదా. సింపుల్గా సినిమాలు కూడా ఉన్నాయి ఆ పేరుతో, సావాసగాళ్ళు అనేవాళ్ళు. సహవాసం అనేది కనుమరుగైపోయింది. ఏమైపోయింది ఇప్పుడు? ఇది స్నేహం అయిపోయింది. సావాసగాళ్ళు ఉన్నప్పుడు త్యాగాలు చేసుకునేవాళ్ళు. స్నేహం వచ్చిన తర్వాత పొట్టిగా అయిపోయిందిగా. సహవాసం స్నేహం అన్నట్టుగా అయిపోయింది. అది అలా అవ్వలేదు, కానీ మామూలుగా చెప్తున్నాను నేను. అందుకని సహవాసం అంటే ఏంటంటే దేవునితో కలిసి నడవటం, దేవుని స్వభావం కలిగి జీవించటం, దేవుని ఆలోచన సరళిని మనం కలిగి ఉండటం, దేవుని వలె మాట్లాడటం, దేవుని వలె ఆలోచించడం, దేవుని వలె నడవటం. సేవకులమైతే దేవుని వలె జీవించడం, దేవుని వలె బోధించటం. అందరూ అదే చేయాలి. నీలాంటి కన్నులు, నీలాంటి చేతులు
నీలాంటి హృదయము నాకిమ్మయా, నీలాంటి కన్నులు, నీలాంటి చేతులు, నీలాంటి హృదయము నాకిమ్మయా. నీలా చూచుటకు, నీలా తాకుటకు, నీలా చూచుటకు, నీలా తాకుటకు, నీలా స్పందించుటకు యేసయ్యా, నీలా ప్రేమించుటకు, నీలా క్షమించుటకు, నీలాంటి కన్నులు, నీలాంటి చేతులు, నీలాంటి హృదయము నాకిమ్మయా. దేవునితో సహవాసం చేయటం, స్నేహం చేయటం. కొంత పెద్దోళ్ళు అయిన తర్వాత చేయరు, కానీ చిన్నప్పుడు ఫ్రెండ్స్ అంటే భుజాల మీద, ఆడు భుజం మీద వీడు, ఈడు భుజం మీద వాడు చేసి వెళ్తాడు, ఎవడని తీసుకెళ్ళిపోతాడనా. లోపల వాళ్ళ దగ్గర ఉన్న అటాచ్మెంట్ అది మనకు కనపడుతూ ఉంటుంది ఫిజికల్గా, లోపల ఉంది, వాళ్ళ లోపల ఉంది. కానీ వాళ్ళలో ఎంత ఉంటుందంటే ఆ స్నేహభావం, వాడు వీడు జట్టేసుకొని, వాడు భుజం మీద వీడు, మెడ మీద ఇటు చేసుకొని నడుస్తూ ఉంటారు, నడక సాగదు, కానీ ఇష్టం అలా. ఎందుకంటే చుట్టుపక్కల చూసేవాళ్ళు, అరే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనుకోవాలి. మనం ఎలా ఉన్నాం దేవునితో సహవాసంలో? ఆయన ఎక్కడో మనం ఎక్కడో, ఆయన ఎక్కడో మనం ఎక్కడో. నాలుగవది, ఇర్మియా గ్రంథం 42 అధ్యాయం 6వ వచనం చూస్తే, ఇర్మియా గ్రంథం 42 అధ్యాయం 6వ వచనం, యెహోవా మాట వినాలి, ఆయన మాట వినాలి. మాకు మేలు కలుగునట్లు మేము మన దేవుడైన యెహోవా మాట వినువారమై, మాకు మేలు కలుగునట్లు మేమందరం కూడా యెహోవా మాట వినువారమై, అది మేలే కాని, అది మేలే కాని, కీడే కాని, కీడే కాని, మేము ఆయన యొద్దకు నిన్ను పంపు విషయములో, చూడండి, మేలైనా కీడైనా దేవుని మాట వినటమే. దేవుడు ఏమండి ప్రతి కీడు వెనక ఒక మేలును దాచి ఉంచుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటానే, ఏంటి హ్యాపీగా జీవితం గడిచిపోతుంది నెలలు అంటే నేను ఎదురు చూస్తా, ఏదో కష్టం వస్తుంది ఎదురు చూద్దామని. కష్టాన్ని అనుభవిస్తున్నాం అనుకోండి, బాగా శ్రమలు అనుభవిస్తున్నాం అనుకోండి, మేలు కొరకు ఎదురు చూస్తాం. మనుషులు అంతే కదండి, మేలు కొరకు ఎదురు చూస్తాం. ఓ దేవుడు మంచి కష్టాన్ని తప్పించాడు, మేలు 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 మేలు. మళ్ళీ మేలులో ఉన్నప్పుడు మర్చిపోయామా, మరలా కష్టం. మొన్న అదే అంటున్నా, శుక్రవారం ప్రార్థన ముగించుకొని వెళ్తా ఉన్నప్పుడు మనసులో వచ్చింది, చాలా సాఫీగా వెళుతుంది, పర్వాలేదు అనుకుంటున్నాం కదా, ఏదో కష్టం వస్తుందంటే పొద్దున్నే కడుపు పట్టుకుంది, రాయి పడుతుంది, యూరిన్ రావట్లేదని, అంతే. కానీ చూడండి, ఎండ వాన, పద్యాలు కూడా, ఎండ వెనుకే వాన నిండు హర్షమునిచ్చు. ఎండలు అనుభవించినప్పుడే వాన వచ్చినప్పుడు హాయిగా ఉంటుంది. పద్దాక వానలు పడుతుంది, పొద్దాక వానలు వస్తున్నాయని తిట్టుకునే వాళ్ళు ఉన్నారు. మళ్ళీ చలి కావాలని కోరుకున్నాడు, చలికాలం వచ్చినప్పుడు చలిపోవాలంటాడు. దీంట్లో మళ్ళీ ఫేవరెట్స్, నాకు చలికాలం ఇష్టం, నాకు ఎండాకాలం ఇష్టం, నాకు వానాకాలం ఇష్టం. ఇవన్నిటిని గమనించినప్పుడు యెహోవా మాట వింటేనే మేలు కలుగుతుందట. మునుపటి కంటే అధికమైన మేలు మనకు కావాలంటే మొట్టమొదటిది దేవునికి భయపడాలి, రెండవది ఆయనను ఆశ్రయించాలి, మూడవది సహవాసం చేయాలి, ఆయన మాట వినాలి. తర్వాత కీర్తనల గ్రంథం 125వ సంకీర్తన 4వ వచనం చూస్తే, మంచితనము యథార్థ హృదయం కలిగి ఉండాలి. ఏం చేయాలి చెప్పండి? మంచితనము యథార్థ హృదయం. యథార్థ హృదయం అంటే అబద్ధం పలకకుండా సత్యాన్ని ప్రేమించే మనస్సు. యథార్థత అంటే నిజం, సత్యం, నిజాన్ని పలకాలి, నిజంగానే నిజాన్ని వెంబడించాలి, నిజాన్ని నేను అనుసరించాలి, నిజాన్నే పలకాలి, నిజాన్ని నేర్పించాలి, నిజాన్నే బోధించాలి, నిజంలో జీవించాలి, సత్యములో జీవించాలనుకోవాలి. రెండవది మంచితనం కలిగిన వారుగా ఉండాలి. మంచితనం అంటే ఏంటి తెలుసా? దేవుని మనస్సు కలిగి ఉండటం. చిన్నప్పుడు సండే స్కూల్ మంచివాడు 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 మా యేసయ్య అని పాట ఉండేది. నాకు కోపం వచ్చి, ఎన్నిసార్లు మంచివాడు అంటారా, మీరు ఎన్నిసార్లు మంచివాడు అనక్కర్లేదు, ఒక్కసారి అంటే మంచివాడు మంచివాడే అని నేను కొంచెం రిజెక్ట్ చేసే ఆ పాటని. మంచివాడే. మంచితనాన్ని, దేవుని మంచితనాన్ని, దేవుని యథార్థతను నేర్చుకున్న మనం మంచివారిగా, మనం యథార్థవంతులుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. అంత 6వది చూసినప్పుడు, కీర్తన గ్రంథం 65వ సంకీర్తన 4వ వచనం చూసినప్పుడు,
ఇది మాత్రం మనం చెయ్యం. ఇది కంటికి కనపడేది, అది చర్యతో కూడినటువంటిది. ఏంటదంటే కీర్తన 65వ సంకీర్తన 4వ వచనం, నీ ఆవరణములలో నివసించినట్లు, నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనివాడు ధన్యుడు. నీవు ఏర్పరచుకొని చేర్చుకునివాడు ధన్యుడు. దేవుని మందిరంలోనికి రావాలి, దేవుని సన్నిధికి రావాలి, దేవుని సన్నిధికి రావాలి. ఇప్పుడు జరుగుతున్న లోటు అదే. దేవుని బిడ్డలకు దేవుని సన్నిధి కంటే మిగిలినవన్నీ శ్రేష్టంగా ఇష్టంగా అనిపిస్తున్నాయి. దేవుడు విడిచిపెట్టేస్తే ఏమైపోతాం మనం? దేవుడు విడిచిపెడితే ఏమైపోతాం? నాకు ఒకటి గుర్తొస్తుంది, కానీ ఇప్పుడు సమయం అయిపోయింది, అది నేను చెప్పను. కానీ కోతి పట్టును పిల్లి పట్టులు అని తెలుసుగా. కోతిని పిల్ల గట్టిగా పట్టుకుంటేనే బతుకుతుంది, లేకపోతే చచ్చిపోద్ది. పిల్లి పట్టులో తల్లి గట్టిగా పట్టుకుంటేనే పిల్ల బతుకుతుంది. ఈ పట్లు మనం ఆలోచిస్తే దేవుడు మనల్ని విడిచిపెట్టినా, మనం దేవుడిని విడిచిపెట్టినా నష్టపోయేది మనమే, అది గుర్తుపెట్టుకోవాలి. అందుకని దేవుని మందిరానికి రావటం అనేది దైవజనుడు ప్రయోజనం కోసం కాదు. ఏమండి, చాలా మార్లు విశ్వాసుల్లో ఒక స్వాతిశయం ఉంటుంది, ఒక గర్వం ఉంటుంది, అతిశయం ఉంటుంది. ఏంటంటే మేమిచ్చే దశంభాగాలు, మేమిచ్చే కానుకల వల్లే దైవజనులు బతికేస్తున్నారు అనుకుంటారా? దేవుడు పోషించాలంతే. దేవుడు తన గుప్పిలి విప్పితేనే నీవైనా నేనైనా మన గుప్పిలి లోపలికి వెళ్తాడు. దేవుడు గుప్పిలి విప్పితేనే మన గుప్పిలి లోపలికి వెళ్తాదని గుర్తుపెట్టుకోండి. దేవుని కృప, దేవుని కనికరం. దేవుని మందిరములోనంట సమృద్ధి లభిస్తుంది. ఏం రాయబడింది బైబిల్లో? దేవుని మందిరములో సమృద్ధి లభిస్తుంది, రోగాలకు విమోచన, దీనత్వం, పేదరికం, దారిద్ర్యతలోంచి విమోచన. చూడండి, పిల్లలు నేనేమీ చదవలేదు, ఏమీ ప్రిపేర్ అవ్వలేదు, ఎగ్జామ్ రాశాను, ఏమొచ్చింది? మంచి ర్యాంక్ వచ్చింది, చాలినంత ర్యాంక్ వచ్చింది, ఫ్రీ సీట్ వచ్చేంత ర్యాంక్ వచ్చింది. నీవు దేవుని సన్నిధికి రా. నీవు, నీ బిడ్డలు, నీ కుటుంబం, నీ తొట్టి, నీ పిండు పిసుకు తొట్టి ఆశీర్వదించబడుతుంది. దేవుని మందిరానికి రావాలి, నిర్లక్ష్యం చేయకూడదు. బహుముఖ ప్రజ్ఞాశాలి, ఎన్నో కోట్ల 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 సంపదలు ఖజానాగా కలిగినటువంటి దావీదు భక్తుడు కోరుకుంటాడు, నేను దేవుని మందిరమునకు వెళదామని ఎంతగా తప్పించిపోతుంది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా హృదయం నీ కొరకు ఆశపడుతుంది, తప్పించిపోతూ ఉంది నీ సన్నిధికి రావాలని. ఆయన యెరూషలేముకు దూరంగా ఉన్నప్పుడు చాలాసార్లు ఆ సౌలు తరుముతున్నప్పుడు దూర ప్రాంతం నుంచి చూస్తూ ఉంటాడు, జనాలు వెళుతూ ఉంటారు, లోపల తప్పించిపోతూ ఉంటాడు, నేను కూడా వెళితే బాగుండు. ఎలా ఉందండి మన చుట్టుపక్కల సహవాసాలకు జనాలు గుంపులుగా వెళుతూ ఉన్నప్పుడు మనం దేవుని సన్నిధిని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నామో ప్రశ్నించుకోవాలి. చివరిదిగా కీర్తన గ్రంథం 34వ సంకీర్తన 12వ అధ్యాయం 13వ వచనం, ఈ 2 వచనాలు చదువుకొని మనము సందేశం ముగించుకుందాం. 34వ సంకీర్తన 12, 13 వచనాలు. బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలునందుచు అనేక దినములు బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. చాలండి. పెదవులు ఏంటి? నాలుక. పెదవులు, నాలుక. పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడింది, ప్రపంచ చక్రానికి, ప్రపంచ కాల గమనానికి నిప్పు పెడుతుందట ఈ నాలుక. అగ్గిపుల్ల. మనలో ఉన్నటువంటి ఒక అగ్గిపుల్ల ఏదయ్యా అంటే నాలుక. మనం వెలిగించే అగ్గిపుల్లలో కొంత టైంలోకి వెలిగి కాలిపోతే మన చేయి కాలి చేస్తాయి. మన నోట్లో ఉన్న అగ్గిపుల్ల ఉందా నాలుక, అది ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. ప్రపంచాన్ని మొత్తానికి కూడా ఏం చేసి చిచ్చు పెట్టుద్దంట. కాలగమనానికి, కాలచక్రానికి చిచ్చు పెట్టేస్తుంది. అందుకని మన పెదవులు, మన మాటలు, మన హృదయ ధ్యానము, నోటి మాట, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు మన వైపు చూస్తున్నారు. ఇవన్నీ బాగుంటే, ఇవన్నీ మనలో మనం ప్రభు తట్టు తిరిగితే ప్రభు మన తట్టు తిరిగి మన ఇవన్నీ చూస్తారు. చూసినప్పుడు మనలందరినీ కూడా మునుపటి కంటే అధికమైన మేలుతో ఆశీర్వదిస్తారు. అట్టి కృపలో ప్రభు మనలందరినీ
ఆశీర్వదించి మునుపటి కంటే అధికమైన మేలును అనుగ్రహించి బంధాల నుంచి, బంధకాల నుంచి, కూలద్రోయబడినటువంటి స్థితి నుంచి, నిరాశ నిస్పృహల్లో కృంగిపోతున్న స్థితి నుంచి ఉద్ధరించి ధైర్యంతో, ఆశీర్వాదంతో నిలబెట్టే స్థితికి ప్రభు మనల్ని నడిపించుదురుగాక. ఆమె నిలబడి ప్రార్థన చేసుకుందాం.